హాయ్ నమస్తే. నా పేరు మర్జీ అండ్ సంస్కృత హృదయం మూడో భాగంతో మీ ముందుకొచ్చేసాను. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మంది చూశారు. హ్యాపీ అబౌట్ దట్. కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పెరగట్లేదు. నిజం చెప్పాలంటే ఇంకా కొంచెం తగ్గింది. ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి, మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి సదా కృషి చేస్తాను. ఇంకా బాగా కథ చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. చూసిన కొత్త ప్రేక్షకులు లేదా విన్న కొత్త శ్రోతలు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు సంస్కృత హృదయం మూడో భాగం. మనం ఎక్కడ ఆగామంటే ప్రొఫెసర్ గారిని రంగనాథ్ అయ్యర్ గారి దగ్గరికి సరళ తన చెల్లెల్ని పంపిస్తుంది ఒక ఉత్తరం ఇచ్చి. అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నీ పేరెవరమ్మా? తరళే కదూ? తరళ, నీకు ఇంగ్లీష్ వచ్చునా? కొద్దిగానండి. స్కూల్లోనే చదువుతున్నావా? అవును. ఈ సమాధానం విని రంగనాథ్ అయ్యర్ మొదట కొంచెం ఆశ్చర్యపడ్డాడు. సానిపిల్లకు గర్ల్స్ స్కూల్లో ఎలా ప్రవేశం కలిగింది అని అతని సంశయం. ఆహా, ఇందులో ఏముంది? తను గర్భగుడిలా చూసుకుంటున్న ల్యాబ్లోకి ఆ పిల్ల ఎంత నిర్భయంగా దాడి చేసింది. ఇంకా స్కూల్లో ప్రవేశించడం అంటే వింతే ఉంది. సరళ చిట్టి చెల్లెలు ఇక్కడికి రావడమే గొప్ప. ఆ పిల్లకు స్వాగతం. తను ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ పిల్లకి అర్థం కాకపోవచ్చు. తెలుగులోనే ప్రశ్నించాడు. ఈ రహస్యం ఏమాత్రం బయటకు పొక్కకూడదు, సరేనా? అలానే నన్ను చెప్పి పంపేటండి. చాలా మంచి పిల్లవి. మీ అక్కతో ఇవాళ వస్తానని చెప్పు. వచ్చి 4 విషయాలు బోధిస్తానని చెప్పు. అలాగే సార్. అచ్చా, మీ అక్కతో నాకు పనుంది. ఎవరిని రానియొద్దు సుమా. ఆఖరికి మీ అమ్మని కూడా. ఎవరిని రానియవండి, మీరొక్కరే మాట్లాడదురు గాని. అదే మరి, నువ్వు సరళ తప్ప మరెవ్వరూ ఉండొద్దు. అలాగేనని తరళ బుర్ర ఊపుతూ వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం రంగనాథ్ అయ్యర్కి సంతాపము కలిగింది, ఉల్లాసము పుట్టింది. సరళ ఇంటికి వస్తానని వాగ్దానం ఇచ్చేటంతటి అలసత్వం ఎందుకు కలిగింది తనకి? ఏమిటి దౌర్భాగ్యము? కాసేపు చికాకు పడ్డాడు. తానొక ఘనకార్యార్థం ప్రాణాలను అర్పించే మహాత్యాగిగా భావించుకున్నాడు. సరళతో ఐక్యత కోసం, స్వర్గానందం కోసం దేన్నైనా సరే త్యజించాలి. జీవితంలో ఏది శాశ్వతం? నిర్మలమైన ప్రేమ పవిత్రమైంది. ప్రేమికుల హృదయాల మధ్య తన క్రూర సంప్రదాయాలతో ప్రపంచం అడ్డుగా నిలబడుతోంది. సమాజం పుట్టినదాది ఇదే పద్ధతి. సాటి ఆత్మ కోసం హృదయం పరితపిస్తుంది. పెరిక్లస్, పాపం, ఎస్టేసియా వంటి దేవత కోసం పరితపించిపోయాడు. కానీ ప్రపంచం ఆ ప్రేమికుల హృదయాలను వేరు చేసింది. మానవుల ఆనందాల్ని చూసి గ్రీకు దేవతల కంటే కూడా అధికంగా ఈ లోకం కళ్ళు కుట్టుకుంటున్నది. ఎంత చూడలేని తనం. చీకటి పడింది. చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. మాటు మణిగింది. వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. సందులన్నీ దాటి చుట్టుదారిని అయ్యరు సరళ ఇంటికి వెళ్తున్నాడు. ఆవిడ ఇంటి ముందు ప్రత్యేకంగా చైర్మన్ స్నేహితుడు వేయించిన వీధి లాంతరు వెలుగుతోంది. ఆ ఇంటి క్రీనీడలో నించున్నాడు. ఎవరైనా చూస్తారేమోనని గుండె బితుకు బితుకులాడుతోంది. నరాలు జివ్వుజివ్వున లాగేస్తున్నాయి. వీధి లాంతరు దెయ్యంలా చూస్తోంది. ఎన్నడూ దేనికి అదరని గుండె జల్లుమంది. తొందరగా ఇంటికి పోవడం మంచిదేమో అనుకున్నాడు. ఎందుకొచ్చిన గొడవ? హాయిగా ఇంటికి పోయి పడుకోక ఇంత దూరము వచ్చాక తీరా చేసి ఇంటికి రిక్తహస్తాలతో వెళ్ళిపోవడమా? ఇంట్లోకి వెళ్ళి ధైర్యంగా ఆమెతో మాట్లాడి వచ్చే ప్రమాదం ఏముంది? అతని హృదయం ఉయ్యాలలా అటూ ఇటూ ఊగుతోంది. చీడీ మెట్లు గబగబా ఎక్కి సంశయంతో గిరుక్కున వెనక్కి తిరిగి దిగిపోతున్నాడు. ఇంటికి తిరుగుమొహం పట్టాడు. 4 అడుగులు వేసేసరికి వెనక ఎవరో పిలిచినట్లయింది. అవును, ఆ గొంతు సరళ చెల్లెలు తరడదల్లే ఉంది. అతని పిలుస్తూ చనువుగా వచ్చి దగ్గరగా నిలబడింది. ఇంతసేపు పడ్డ గాబరాను చూసి ఈ చిన్నది తననొక పిచ్చివాడి కింద జమకట్లేదు కదా. ఆ పిల్ల చలాకీగా మాట్లాడుతూ లోనికి తీసుకెళ్ళింది. మేడమెట్లు చూపించింది. ప్రొఫెసర్ మేడమెట్లు ఎక్కుతూ ఉంటే గదిలోంచి గుప్పున పూలవాసన కొట్టింది. అగరధూపం అలుముకుంది. వింత వింత పరిమళాలు సుస్వాగతమిస్తున్నట్లు అనిపించింది. స్వాగతం అందుకుని 2వ అంతస్తులోకి వెళ్లేసరికి పొగాకు వాసన, సారాయి కంపు ముక్కు పుట్టాలను బద్దలు కొట్టసాగింది. శరీరమంతా వణుకుతోంది. హాల్లో ఒక మూల ఆయిల్ ల్యాంపు వెలుగుతోంది. బీరువాలు, సోఫాలు, కుర్చీలు గదికి నిండుగా ఉన్నాయి. అలంకరణ కొంత పాతకాలపు నాటిదే, మరికొంత ఈ కాలపు దీన్ను.
రవివర్మ రంగురంగుల పటాలు, తంజావూరు నాయకరాజుల నాటి పౌరాణిక చిత్తరువులు గోడకు వేళ్లాడుతున్నాయి. ఈ అధునాతన శతాబ్దంలో ఉండదగని అవి ఎంతో అనాగరికంగా ఉన్నాయి. గోడల పొడవున అక్కడక్కడ నగిషీ చెక్కిన గూళ్లున్నాయి. వాటిలో కర్ర, లక్క, పోర్సిలీసు బొమ్మలు, వస్తువులు చిందరవందరగా పడున్నాయి. మచిలీలో తయారైన సన్నని తెల్లని బట్ట సీలింగు కప్పబడి ఉంది. దానిమీద కృష్ణుని రాసక్రీడ చిత్రం, రంగురంగుల గ్లోబులు, జిగజిగమనే గాజు వస్తువులు సీలింగ్ నుంచి వేలాడుతున్నాయి. పెద్ద చందనపు పందిరిపట్టె మంచం హాల్లో ఒక మూలన ఆక్రమించుకుంది. దానిమీద విలువైన దుప్పట్లు, పరుపులు పరిచి ఉన్నాయి. నేల మీద అరిగిపోయిన ఏలూరు తివాసి ఉంది. తివాసి మీద గీసిన అగ్గిపుల్లలు, సిగరెట్టు పీకలు, గ్లాసులు, హుక్కా గొట్టాలు, కిళ్ళి ముక్కలు, పీకదానలు చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఏహమైన ఈ గది వాతావరణం అతనికెంతో జుగుప్సను కలిగించింది. తరతరాల నుంచి పాప పంకిలమైన అతి నీచపు కామకృత్యాలకు ఇది నిలయం. లెక్కలేని జీవితాలను నాశనం చేసి పొట్టన పెట్టుకున్న ఈ గది కంటే అసలు అపవిత్రమైన స్థలం ఇంకొక చోట వేరే ఉంటుందా? ఇక్కడ జీవిస్తూనే సరళ ఉదాత్తతను ఎలా కాపాడుకోగలిగింది? ఇంతకీ నేను దుస్సాధ్యమైన కార్యాన్ని సాధించబొనడం లేదు కదా? రంగనాథయ్యరు సరళ చెల్లెల్ని, ఈ నరక కూపంలో మీరెలా గడుపుకొస్తున్నారమ్మా అని అడిగాడు. కాదండి, ఇది మా అమ్మ పడక గది, అమాయకంగా తరళ జవాబు ఇచ్చింది. ఇందులో ఆశ్చర్యం లేదులే, ఈ మురికి కూపంలోంచి త్వరగా అవతలికి తీసుకెళదు తల్లి. ఈ మాట విని ఆ పిల్ల చరచరా హాలులోంచి నడిచి వెళ్లి తలుపు తెరిచింది. ఇలా రండి, ఇటే ఇటే. సరళ గదిలోకి వెళుతూ రంగనాథయ్యరు, అమ్మయ్య, నరకంలోంచి స్వర్గానికి అన్నాడు. అతను చూసిన మొదటి గదికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంది. గోడలు అందంగా అద్దంలా మెరుస్తున్నాయి. గదికి 4 ద్వారాలు, 6 పెద్ద కిటికీలు ఉండడం వలన గాలి విస్తారంగా లోపలికి వీస్తోంది. డోము వేసిన పెట్రోమాక్స్ లైటు వెన్నెలలా గది నిండా కాంతిని జల్లుతోంది. ద్వారబంధాలకు మామిడి తోరణాలు, బంతిపూల దండలు వింత శోభనిస్తున్నాయి. గదిలో తెల్లటి మార్బుల్ బల్ల ఉంది. దానిమీద కప్పుడే ఎగిరి వచ్చి వాలిందా అన్నట్లు ఒక ఎనామిల్ నెమలి విగ్రహం ఫించం విప్పుకుని ఫించంలోంచి ఊదొత్తుల వాసనలను గదంతా నింపుతోంది. పెయింటింగులు, రామాయణ భారత కథలకు చెందిన చిత్రాలు, ప్రపంచ ప్రముఖుల సంఘ సంస్కర్తల, కాంగ్రెస్ నాయకుల ఫోటోలు గది నిండా అలంకరించబడ్డాయి. గోడలకు 2 నిలువుటద్దాలు అమర్చబడి గది శోభను ద్విగుణీకృతం చేస్తోంది. గది మధ్యను పెద్ద సోఫా, దాని చుట్టూ కుషన్ కుర్చీలు, పడుకునే మంచాలు ఉన్నాయి. ఓక్ కర్రతో చేయబడిన పాలిష్ చేసిన రివాల్వింగ్ బుక్కు కేసొటొకటుంది. దానిమీద మహామేధావుల ప్రపంచ వీరుల బర్స్లున్నాయి. కిటికీ వద్ద నల్లని బల్ల ఉంది. దానిమీద ఒక వీణ గులాబీ పూల మధ్యను ఉంచబడింది. రంగనాథయ్యరటు చూశాడు. ఆశ్చర్యం, తన ఫోటో బల్ల మీద కనిపించింది. ఈ సొగసులాడి మనసును వశపరుచుకునే ఆకర్షణ ఈ రంగనాథయ్యర్లో ఏమున్నదని ప్రశ్నించుకున్నాడు. నాలో ఉన్న అందం కాదు, కాని నాలోని మేధాశక్తి ఆవిడ మనసును పట్టుకుని ఉంటుంది. ప్రేమ ద్వారాలను ప్రేమే తెరవాలి. పాపం సరళ వెర్రిపిల్ల, ఒకరి అభిమానాన్ని ఎరగదు, ప్రేమను కూడా. పక్క హాల్లోంచి ఎవరిదో బరువైన పాదధ్వని వినిపించింది. అటు తిరిగి చూశాడు. గది దాటి హాల్లోకి వెళ్లే తలుపును ఓరవాకిలిగా తెరిచి బయటకు చూశాడు. ఎవరూ రావడం లేదు. తలుపులు చప్పుడు కాకుండా మూసివేశాడు. అవతల హాలులో అనాగరికత, వికృతం, జుగుప్స, యువతల గదిలో సౌందర్య కళామయ నిర్మలమైన వాతావరణం, ప్రకృతిలో ద్వంద్వశక్తుల సంపుటీకరణ ఇక్కడే గోచరిస్తోంది అనుకుంటూ తరళను పిలిచాడు. ఆ తలుపులు వేసేద్దు, నీకు పుణ్యం ఉంటుంది, కంపు చంపుకు తింటోంది. సృష్టిలో అనాది నుంచి పాపం పుణ్యం ఒకదాని పక్క ఇంకొకటి ఉంటూనే ఉన్నాయి అనే జవాబు వినవచ్చింది. అయ్యరు నిర్ఘాంతపోయాడు. చిన్నపిల్లకింతటి బరువైన మాటలే? కొంచెం ఆగి చూసే సరళ ప్రత్యక్షమైంది. తగుమాత్రపు అలంకారాలు ఆమె అభిరుచి గొప్పదని వ్యక్తం చేస్తున్నాయి. వస్తూనే సరళ నమస్కరించి కూర్చోండని అతనికి కుర్చీ చూపించింది. అతను కూర్చోగానే తరళ బయటకు వెళ్లిపోయింది. సరళ ముందుకు వచ్చి ఎదురుగా ఉన్న బల్ల మీదకు వంగి మోచేతులాని చేతుల మీద మొహం పెట్టుకుని నిలబడి చూస్తోంది. ఆవిడ అందాన్నే తాగేస్తున్నాడా అన్నట్లు అతను తదేక దీక్షతో ఆమె వంక చూస్తున్నాడు. సరళ సిగ్గుతో తల వంచుకుంది. కాలి బొటన వేలుతో నేల రాస్తోంది. తనలా చూడటం మొరటుతనమని అతనికి గుర్తింపుకు రాలేదు. సరళ కనిపించగానే ఇంతకుముందు తాను తయారు చేసుకున్న ఉపన్యాసం మర్చిపోయాడు. ఇప్పుడు అతనికి ఒకటే కోరిక, లలితమైన ఆమె పెదవుల మీద అచ్చువేసినట్లు ఒక ముద్దు పెట్టుకుంటే ఎవరడ్డుపడతారు? ఎంతో కష్టం మీద కోరికను లోపలనే అణుచుకున్నాడు. సరళ అనిన ఆఖరు మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అదంతా నిజమే, కాని అవినీతి కోరదగినదేనా
మీరు చెప్పినట్లు నీతి పక్కనే అవినీతి నిలిచి ఉన్నది అంటే దాన్ని చూసి సహించమని కాదు, పూర్తిగా నిర్మూలించమని. మీ వంటి విజ్ఞానుల ముందర మాబోటి అజ్ఞానులం నోరు మెదపగలమా అంది సరళ. నోరు మెదపలేరు కాని మీ వంటి శిష్యురాళ్ళు మా వంటి గురువుల చేత నానా అసందర్భాల్ని మాట్లాడించగలరు అన్నాడు అయ్యరు. చెడు పెరుగుతోన్న కొద్దీ మంచి క్షీణిస్తూనే ఉంటుంది, లోక సహజమే మరి అంది సరళ. అందుకే అవినీతిని మటుమాయం చేయాలి అన్నాడు అయ్యరు. ఎలా పారద్రోలటమో చెప్పండి. విజ్ఞానం ఉదయించే వరకు మంచి చెడ్డ ఒక సరసనే పెరిగాయి కదా. మాయ అనేది ఒకటి ఉందంటాను నేను. ఆ మాయకి నీతి అవినీతి అనేవి రెండు కవల పిల్లలు. మరి మాయలేని సృష్టే లేదు. సరళ చెప్పిన ఈ మాటలకు అర్థం తెలియక రంగనాథయ్యరు తికమకపడ్డాడు. ఒక క్షణం నిశ్శబ్దంగా గడిచాక అతను సరళని ఉద్దేశించి, దేవతా స్త్రీలా కనిపిస్తున్నావు సరళ. నేను సోక్రటీస్ నన్ను చెప్పుకోబోవడం లేదు, కానీ నువ్విప్పుడు చెప్పిందంతా కేవలం వేదాలలోని మిస్టిసిజం. అది వేద పండితులకే అర్థం కాదు. ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకున్నందుకు ఈ వేద విజ్ఞానం ఒక్క పిసర అక్కరకు రాదు. ఏ జ్ఞానం గురించి పండితులు మాట్లాడుతున్నారో ఆ విజ్ఞానం అందరికీ అందేది కాదు, కొంతమందికే సాధ్యం. అదైనా నాకు సందేహమే. అయితే మనకు పనికి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటారు అడిగింది సరళ. అది ఒకటి, యుగ యుగాల జీవితానుభవం. ఈ విజ్ఞానమే మన దైనందిన జీవితానికి సహాయకారి, చీకటిలోంచి వెలుగులోకి తెస్తుంది. మీలాంటి గురువుల ఉపదేశం పొందుతూ ఈ జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటాను అంది సరళ. నేనేమి మహానుభావుని కాను. నా మీద అభిమానం కొద్దీ నువ్వలా అనుకుంటున్నావు గాని నేను ఆ పొగడతలకు తగను సరళ. నేను కాలేజీ మాస్టర్ని, కానీ నీ మనోనిశ్చయం గొప్పది. ఈ జీవితం నుంచి, నీ ఉదార స్వభావానికి తగని ఈ మలిన జీవితం నుంచి బయటపడు. అందుకు నా చేతనైన సహాయం చేస్తాను. ధన్యురాల్ని. దేవుడి దయ నా మీద ఉంది. లేకుంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి. నాది అపవిత్రమైన జీవితమని మీ వల్ల ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నా జీవితం మీద నాకే అసహ్యంగా ఉంది. చిచ్చి, నన్ను మురికి కూపం నుంచి బయటకు తీసుకుపోరు. నన్ను కనికరించి ప్రబోధించండి. మీతో ప్రపంచపు చివరికైనా పయనించి వస్తాను. రక్షించండి అంది సరళ. ప్రపంచపు చివరల వరకు ఆమె తనతో పయనించడం ఇది కాదు ప్రొఫెసర్ వాంఛించింది. నా ఉద్దేశం అది కాదు సరళ. నువ్వీ జీవిత పద్ధతిని విడిచిపెట్టాలని నా కోరిక. విడిచిపెట్టి ఏం చేయమంటారు అడిగింది సరళ. నిన్నెవరూ ప్రేమించడం లేదు. నన్నా ప్రేమించడమా? ప్రేమించడం ఎంత వింత మాటలండి అవి. ఏ అలా అంటున్నావు అడిగాడు అయ్యరు. మీరు తీసుకుంటున్న ఈ పాటి శ్రద్ధ ఎన్నడూ ఎవరూ తీసుకోలేదు నా మీద. మా అమ్మ ఉంది అంటే అది నాకు అమ్మే కాదు. పోనీ నా దగ్గరకొచ్చే ప్రేమికులలో వాళ్లకి ప్రేమనేది ఒకటి ఉందనే మాటే విని ఉండరు. ఆమె నల్లని కనురెప్పల నిండా నీరు నిండుకుంది. కన్నీటి బొట్లు జలజల రాలిపడుతున్నాయి. హృదయం ద్రవించసాగింది. ఆవిడ స్థితిని చూసి ప్రొఫెసర్ జాలిగుండె కరిగిపోతున్నది. కానీ ఆమెను ఏం చేయడం? తన వెంట లోకం మధ్యకు తీసుకువెళ్లే ధైర్యం అతనికి లేకపోయే. పోనీ ఎవరినైనా వివాహం చేసుకుంటే బాగుండును కదా సరళ అన్నాడు అయ్యరు. అంటే ఎవడో ఒక చండాలునికి నేను కలకాలం పూర్తిగా బానిసనై పడి ఉండాలని మీ తాత్పర్యం అంతేనా? సరళ మందహాసం చేసింది. కొంచెంసేపు ఊరుకుని మళ్ళీ అంది. నా బోటి భోగం పిల్లలను ఏ మర్యాదస్తుడు పెళ్లాడతాడో మీరే చెప్పండి. సరళ వేసిన ప్రశ్న రంగనాథయ్యర్కు ఇంతకు ముందెన్నడూ తట్టి ఉండలేదు. ఈ సమస్యను సంపూర్ణంగా ఎన్నడూ చర్చించలేదు. వ్యభిచార నిర్మూలన ఎలా సాధ్యమో ఎలా అసాధ్యమో అతను ఆలోచించలేదు. పుస్తకాలలోని సిద్ధాంతాలు అల్లవేయడం తప్ప అవి జీవితంలోకి వర్తించాలంటే ఎలాగో ఊహించుకోలేదు. భోగం పిల్లలంటే ఒకటే నిర్వచనం, వాళ్ళు జీవితంలో ఓడిపోయిన స్త్రీలు. పడుపు వృత్తికి వ్యతిరేక్తమైన వాదనలను పోగు చేసుకోవడంతోనే కాలం గడిచిపోయింది అతనికి. సైనికుల్లా ఈ పుస్తక విజ్ఞానం మధ్య కవాతు చేస్తున్నాడు. ఇప్పుడు అతని అలసత్వం అతనికే తట్టి ఒళ్ళు నీరు విడిచిపోయింది. చిట్ట చివరకు అతను అనుకున్నాడు కదా, నేనే రాజునైతే డబ్బు చూపించి అన్నీ గెలుచుకొద్దును. సరళను చదువుకున్న కుర్రవాడిని చూసి ధనాశ చూపి పెళ్లి చేద్దును. పోనీ మాట వరుసకు తనొక రాజుగా పుట్టాడనుకుందాం. అప్పుడు మాత్రం సరళను పెళ్లాడగలిగే విద్యావంతుడు, యువకుడు, అందగాడు దొరకాలి కదా. తనకి పెళ్లి కాకుండా ఉండి ఉంటే ఎంత బావుండును. ప్రపంచాన్ని ధిక్కరించి అయినా సరే సరళను పెళ్లాడేద్దును.
ఇద్దరి మధ్యన సంభాషణ ఆగిపోయింది. మౌనంగా అతను కూర్చున్నాడు. మొహం వివరణమైంది. నిశ్చలమైన నిశ్శబ్దత ఎంతో చిరాకు కలిగిస్తోంది. సరళ యథాలాపంగా బల్ల మీద ఉన్న వీణను తీసింది. సోఫా చివరకు వెళ్లి చతికిలబడి మధురమైన కృతిని కిన్నెర కంఠంతో పాడసాగింది. అతనికి సంగీతం అంటే ప్రాణం. కృతి ఎంతో బాగుంది. రాగం హాయిగా వినిపిస్తోంది. పాము పడగ విప్పి ఆడినట్టు, లేడి గంతులు వేసినట్టు అతని హృదయం ఆనందించసాగింది. నాజూకైన వేళ్లతో వీణను మీటుతూ ఉంటే సరళ అప్సరసలా స్ఫరించింది. వీణ మెట్ల మీద ఆడే ఆమె చేతి వేళ్లు ఎంత అందంగా ఉన్నాయి. నిశ్శబ్దతగా ఉన్న వాతావరణంలోకి వినిపించే సంగీతం అతన్ని బాహులతో బంధించినట్లనిపించింది. నిస్సహాయురాలైన ఒక పిల్లను ఉద్ధరించడం ఎలాగా అనే అతని ఆలోచన ఆహారం తెగిపోయింది. మునిగిపోతున్నాడు. ఆత్మను కరిగించే సంగీతంలో మునిగిపోతున్నాడు. మునిగిపోతూ ఊహా ప్రపంచంలో తిరుగుతున్నాడు. దీనికంటే వేరే స్వర్గం ఎక్కడో ఉంటుందా? అర్థం లేని పురాణ కల్పనలు. దేవతలకు మళ్ళీ ఉన్న ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడమే నిర్వాణం. చిదానందమనే వెర్రి వేదాంతంలో పడి మహర్షులు ఈ నిర్వాణాన్ని పొందలేకపోయారు. సరళ వేళ్లు వీణ మీద ఇంకా నృత్యం చేస్తున్నాయి. జావిళీ రసవత్తంగా ముగియబోతూ ఉంది. సన్నగా తీయగా సంగీతం గదినంతా ముంచెత్తుతోంది. నిజంగా ప్రపంచపు చివరల వరకు నాతో రాగలవా సరళ? ప్రొఫెసర్ లేచి గబుక్కున ముందుకు వెళ్లాడు. ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. సరళ చేతిలోని వీణ జారిపోయింది. బయట వరండాలోంచి వికటాట్టహాసం వినిపించసాగింది. రంగనాథయ్యరు గాబరాపడి బెదురుతూ చూశాడు. సంస్కరణంటే ఇదే, ఒకరిని లేవనెత్తబోయి మనమే కింద పడ్డాం అనే మాటలు విని ప్రొఫెసర్ కంగారు పడుతున్నాడు. పళ్లన్నీ బయటకు కనిపించేటట్టు నవ్వుతూ దగాలో పడ్డాను, మోసం మోసం అని వికృతంగా అరిచాడు. దగాలో పడ్డాననే మాట విని సరళ సిగ్గుపడిపోయింది. ఆశ్చర్యపడింది. అమాయకంగా నవ్వింది. తెల్లబోయి చూసింది. ప్రొఫెసర్ మెల్లగా మేడ దిగి ఇంటికి పరిగెత్తసాగాడు. తొందరగా అంగలు వేసుకుంటూ వీధిలోకి వెళ్లేసరికి మేడమీంచి దొంగ దొంగ అనే కేక వినిపించింది. పోలీసుల లైట్లు అతని మొహం మీద పడబోతూ ఉంటే తప్పించుకుని రంగనాథయ్యరు ఇంటికి దారి తీశాడు. కొంత దూరం నడిచేసరికి పరిచయస్తులు ఎదురై, ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రొఫెసర్ గారు? ఆ రాత్రి అర్జెంటుగా ఏదో సొంత పని మీద రంగనాథయ్యరు ఊరు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. మర్నాటి ఉదయం అమిత గౌరవనీయుడు సహచరుడు ప్రొఫెసర్ రంగనాథయ్యరు పంపిన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ గారు చూసి కంట నీరు పెట్టుకున్నారు. తాను పడిన దురవస్థను వివరిస్తూ ప్రొఫెసర్ ప్రత్యేకించి ప్రిన్సిపల్ గారికి రాసిన ఉత్తరంలోని పంక్తులను చదువుతున్నప్పుడు ఆయన కళ్ళు నీళ్లతో గిర్రున తిరిగాయి. అది సంస్కర్త హృదయం.